సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి దశాబ్దాలుగా నివాసముంటున్న భూములకు నోటీసులు జారీ చేయడంపై బాధితులు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. గంగాధర మండలం గర్సెకుర్తికి చెందిన సుమారు 100 కుటుంబాలు విజయనగర కాలనీలో నివాసముంటున్నారు. ధరణి వచ్చిన క్రమంలో కల్వకోట హనుమంతరావు అనే వ్యక్తి తమ భూమి అని ఆరోపిస్తూ కాలనీవాసులకు నోటీసులు ఇచ్చారు. కల్వకోట హనుమంతరావు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించి కొట్టివేసింది. అయినా ప్రస్తుతం వారి వారసుల పేరిట మరోసారి నోటీసులు పంపించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. భూభారతిలో పేరును శాశ్వతంగా తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గోపాల్పూర్కు చెందిన ఓ దళిత కుటుంబం 3 ఏళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగట్లేదంటూ కలెక్టరేట్ ఆవరణలో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని సముదాయించారు. సర్వే పూర్తయినా హద్దులు చూపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 70-80 సంవత్సరాల నుండి మేము ఇల్లు కట్టుకొని జీవిస్తా ఉన్నాం. మాకు అన్ని పన్నులు ఉన్నాయి, అన్ని రసీదులు ఉన్నాయి మా దగ్గర. కానీ వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని కలెక్టర్ మేడం స్పందించి దీన్ని మాకు ఫేవర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వారసత్వం లేకనే మా తండ్రులు కొనుక్కున్నారు. మా తండ్రుల నుంచి మా తాతల నుంచి ఇక్కడ దాకా మాకు వచ్చింది. మేము కొనుక్కున్న భూమి జాగాలను ఇప్పుడు మావి కావాలని కొట్లాడితే మాకు రద్దు చేయాలని కొట్లాడుతాను. మా తాతల లాడ్స్ ఉంది, పాత పాస్ బుక్లు ఉన్నాయి, కొత్త పాస్ బుక్లు ఉన్నాయి. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్నాం. ఎంఆర్ఓ దగ్గర పోతే మా బుక్కులు తీసి పారెత్తు. గతం ఇచ్చినాం సార్ 3 ఏళ్ళ తిరగబట్టి. ఇద్దరికి లంచాలు అందుతున్నాయి. మాకు లంచాలు పెట్టుకున్నంత స్తోమత లేదు. ఒక్కటే ఉన్న స్తోమత మా ప్రాణం మేము తీసుకుంటాం. మా పిల్లలకన్నా భూమి వస్తుందని ఉద్దేశం కొద్ది మేము ఇటు దాకా వచ్చినాం. పిలిచిన తర్వాత కాయిదాల ప్రకారంగా మీరున్నారు, మోక ప్రకారంగా వాళ్ళు ఉన్నారు. దానికి మేము ఏమేం చెయ్యం, వాళ్ళే దున్నుకుంటారు. అంటే ఎట్లా దున్నుకుంటారు? ఈ కాయిదాలు ఏమన్నా ఇప్పటియా 70 ఏళ్ల నుంచి 70-80 ఏళ్ల నుంచి ఇదే కాయిదాలు. ఆ భూమిలో మేమే దున్నుకుంటామని అంత చెత్త అంతా కొట్టేసుకొని గుడిసేసుకున్నాం. గుడిసేమని ఆతిరి గుడిసెగాల పెట్టిండు. మీకు రాలే అమ్మ, వాళ్ళకు రాలే. దాన్ని పరిష్కారం చేసినాక అందరు దున్నుకోండి అని చెప్పిండు మమ్మల్ని. వాళ్ళది మాకు అవసరం లేదు, మాకు వచ్చినంత మందం మీరు గెట్లు పెట్టిపోండి అని చెప్పినాం. ఆ గెట్టు పెట్టనిత్తలేడు, ఇలా రానిత్తలేడు.